ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవీస్ బ్యూటీ కార్నర్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని నాకు ఒక కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు భార్గవి. సో ఈరోజు అయితే నేను చేపల పులుసుతో మీ ముందుకు వచ్చేసాను. యాక్చువల్లీ నేను తమిళనాడు స్టైల్లో చేపల పులుసు అయితే చేయాలనుకుంటున్నాను. ఎర్లీ మార్నింగే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. మీరు చూడొచ్చు ఎంత ఎలా ఉందని. మా మావయ్య అయితే చేపలు తీసుకొచ్చేసారు. ఎప్పుడు చేపలు తీసుకొచ్చినా మా మావయ్య చేపలు కడుగుతారు. కానీ ఈరోజు అయితే బయట పని ఉందని అక్కడే కట్ చేసి ఇంటికైతే తీసుకొచ్చారు. ఇప్పుడు నేను చేపలు కడుగుతున్నాను. నాకైతే ఎవరైనా చేపలు క్లీన్ చేస్తూ ఉంటే చూడడం చాలా ఇష్టం, కానీ కడగడం అంటేనే అస్సలు ఇష్టం ఉండదు. మీలో కూడా నాలా ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. చేపలను ఒక 3-4 టైమ్స్ మంచిగా కడుక్కొని సాల్ట్ పసుపు వేసి కడుక్కున్నాను. చేపలు కడగడానికి కల్లుపు యూస్ చేస్తారు కదా, కానీ నా దగ్గర అయితే ప్రెజెంట్ అది లేదు. దానివల్ల నేను సాల్ట్ యూస్ చేశాను. ఇక్కడైతే మా పాప నాకు వీడియో తీస్తుంది. మా బాబు అయితే వాటర్ వేస్తూ హెల్ప్ చేశాడు. సో ఇప్పుడు తమిళనాడు స్టైల్లో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ఫస్ట్ సాల్ట్, కారం, పసుపు వేసి మంచిగా కలిపి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం సాల్ట్, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేయడం వలన చేపకి సాల్ట్ అనేది మంచిగా పడుతుంది. ఈ గ్యాప్లో మనమైతే అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ చిన్న ఉల్లిపాయలు, ఇవి కొంచెం కట్ చేసుకోవడానికి టైం ఎక్కువగానే పడుతుంది. నార్మల్ బిగ్ ఆనియన్స్తో పోలిస్తే ఇవి కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ నేను చిన్న ఉల్లిపాయలు, 2 పెద్ద ఉల్లిపాయలు, 2 టొమాటోలు, అల్లం వెల్లుల్లి, ఇంకా మెయిన్ కొబ్బరి తీసుకున్నాను. సో ఇప్పుడు కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ముందుగా ఆనియన్స్ వేసుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసి దాంట్లో అల్లం వెల్లుల్లి, కొబ్బరికాయ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి లాస్ట్లో టొమాటోస్ని కట్ చేసి వేసుకోవాలి. టొమాటోస్ ఉడికిన తర్వాత దాంట్లో జీలకర్ర, ధనియాలు వేసి అవి కూడా కొంచెం ఫ్రై చేసి లాస్ట్లో గసగసాలు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో కొన్ని మెంతులు వేసి అవి ఫ్రై అవ్వనివ్వాలి. మెంతులు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా వేసి దాంట్లో కొంచెం చింతపండు వాటర్, ఇంకా మనకు గ్రేవీకి సరిపోయేంత వాటర్ పోసుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 1 టేబుల్ స్పూన్ల కారం, ఇంకా కొంచెం పసుపు, దాంట్లోనే 4 పచ్చిమిరపకాయలు వేసి మూత పెట్టి ఒక 15 నిమిషాల వరకు అలా మరగనివ్వాలి. సో ఇలా మరిగే స్టేజ్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చేపలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. సో ఇప్పుడు మనం చేపలు వేసాం కదా, ఫస్ట్ టైం గరిటెతో కలిపి తర్వాత గరిటె యూస్ చేయకుండా అటు ఇటు క్లాత్తో పట్టి కలుపుకోవాలి. ఇంకా పులుసు ఉడుకుతున్న స్టేజ్లో సాల్ట్, కారం సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళు షుగర్ అయితే యాడ్ చేయరు, నేనైతే షుగర్ యాడ్ చేస్తాను. మీరు కూడా ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇంకా లాస్ట్లో మెంతిపొడి వేసుకోవాలి. మెంతిపొడి వేసినప్పుడే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి, కానీ నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేనైతే కరివేపాకు అయితే యూస్ చేశాను. సో కరివేపాకు వేసి ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే తమిళనాడు స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. సో ఇదండి వీడియో. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? అయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.